వందనాలు. మరి మాతో పాటు కృతజ్ఞత చెల్లించటానికి మీరందరూ కూడా వచ్చి మా సంతోషంలో పాలు పొందడానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు మా కుటుంబం తరపున. అయితే మరి సాక్ష్యంలోకి వెళ్తే దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెను అనుగ్రహించారు. నేనైతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అందరు అడుగుతారు కదా, ఎవరు కావాలి, పాప కావాలా బాబు కావాలంటే నేను అనుకునేదాన్ని పాపే కావాలి. ఎవరైనా పర్లేదు, పాప అయితే ఇంకా చాలా బాగుంటుంది, పాటలు గట్ట పాడుతుంది కదా చర్చిలో అని అనుకున్నాను. కానీ అందరు అనుకున్నారు బాబు కూడా ఉండాలి అని. కానీ ఎప్పుడూ నేను కలల్లో కూడా ఊహించలేదు ఒక పాప ఒక బాబు కూడా ఇలా పుడతారని. హల్లెలూయా. అయితే ఇద్దరు పాపలు పుడతారు లేకపోతే ఇద్దరు బాబులు పుడతారు అసలు ఊహలో కూడా నాకు ఒక పాప ఒక బాబు ఒకేసారి పుడతారని నేను అస్సలు అనుకోలేదు. హల్లెలూయా. కానీ దేవుడు నా జీవితంలో అంత గొప్ప కార్యం చేసినందుకు ఐ వాజ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్. హల్లెలూయా. జీవితాంతం నేను ఆయనకు రుణము చెల్లిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెను ఒకేసారి అంతే హెల్దీగా నా గర్భంలో ఆయన వేసి అది పీస్ఫుల్ ప్రెగ్నెన్సీ చేసి మళ్ళీ డెలివరీ కూడా చాలా ఈజీగా చేసి నా బిడ్డలిద్దరిని నా ఒళ్ళో పెట్టినందుకు ఆ దేవునికే స్తుతులు. హల్లెలూయా. అది నా శక్తి నా బలము కాదు. నా శక్తి అయితే అస్సలు కాదు. నాకు ఏ బలము లేదు, నాకు ఏ శక్తి లేదు. కనీసం నేను లేచి వాటర్ కూడా తాగలేని పరిస్థితి, అంత హ్యూజ్ స్టమక్ అయింది నాకు. అయినా సరే నా భర్త నాతో ఉండి ఆల్ 9 months నా ట్యాబ్లెట్ కూడా ఆయన ఇచ్చేవారు. 9 months ఆయన నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. ఫస్ట్ ఐ వాజ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎ గ్రేట్ హస్బెండ్ దట్ ఐ హ్యావ్. మంచి భర్తను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. సెకండ్, ఫర్ ఎ గ్రేట్ మదర్ ఇన్ లా అండ్ ఎ గ్రేట్ ఫాదర్ ఇన్ లా. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా నన్ను అక్కడే ఉంచుకొని అన్నిసార్లు ట్రావెల్ చేయకన్నా ఇక్కడే ఉండు పర్వాలేదు అని మా అత్తయ్యగారు నన్ను ఎంతో ప్రేమగా, కూతుర్ని కూడా చూసుకుంటారు లేదు తెలీదు, నన్ను అంత ప్రేమగా చూసుకొని నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతటిని చాలా ఈజీగా నాకేం కావాలో అంత దగ్గరుండి నా అత్తయ్య గారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఐ వాజ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ ఆల్సో. నా తల్లిదండ్రులు బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. సచ్ ఎ గ్రేట్ పేరెంట్స్, సచ్ అన్ ఇన్స్పిరేషన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో వారిని చూసి నేను ఎన్నో నేర్చుకున్నాను. నా జీవిత ప్రయాణంలో ఎన్నో అవాంతరాలు అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఐ టేక్ మై ఫాదర్ యాజ్ మై ఇన్స్పిరేషన్. నా తండ్రిని నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. అండ్ ఐ వాజ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. ఐ వాజ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్రదర్. నా తమ్ముడు ఎంతో చక్కగా నా డెలివరీ అంతట్లో నాకు హెల్ప్ చేసి చక్కగా దగ్గరుండి నన్ను చూసుకున్నారు. ఇలా దేవునితో పాటు ఫ్యామిలీ కూడా ఉండాలండి. కుటుంబం కూడా చాలా అవసరం. కుటుంబ సంబంధాలు, కుటుంబ ఆ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇలా నా ప్రెగ్నెన్సీ జరిగింది. అయితే అసలు నా జీవితంలో జరిగిన చాలా కష్టకరమైన, చాలా బాధాకరమైన చాలా సంఘటనలు నాకు ఎదురయ్యాయి. అయినో మా చర్చ్ వాళ్ళకి కొంతమందికి తెలుసు. దేర్ ఆర్ సమ్ స్ట్రేంజర్స్ హియర్. ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, లైవ్లో కూడా చూస్తున్నారు. నా జీవితంలో దెర్ ఆర్ సో మెనీ అప్స్ అండ్ డౌన్స్. చూడటానికి నేను చాలా స్ట్రాంగ్గా, చాలా హ్యాపీగా ఐ వాజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ మై మినిస్ట్రీ పనులలో ఉంటాను. కానీ నా లోపల ఒక బాధ, ఒక భారం ఉండేది. 2015 ఐ గాట్ మ్యారీడ్. 2015లో నాకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్టడీస్. నా చదువు మీద నేను చాలా నా మైండ్ అంతా పెట్టుకొని ఇది నేను కంప్లీట్ చేసేయాలి అని ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. అది ఏదో చదవాలి కదా, నేను ఒకటి స్టార్ట్ చేసాను, అది కంప్లీట్ అయిపోవాలి కదా అని నా చదువు అంతటిని నేను కంప్లీట్ చేసుకున్నాను.
దెన్ ఐ థాట్ ఐ షుడ్ ప్లాన్ ఫర్ మై కిడ్స్. అయితే నేను ఇప్పుడు పిల్లల కోసం ఆలోచించాలి అని ఆలోచించాను. నిజంగా చెప్తున్నానండి, 2021 వరకు నేను ఎప్పుడు అయ్యా ఏ ప్రార్థనలోకనైనా అయ్యా నాకు గర్భఫలం తెరయ్యా అని ఎప్పుడు ప్రార్థన చేయలేదు. అడగాలి దేవుని కూడా. కొన్నిసార్లు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, యు నీడ్ టు ఆస్క్ యువర్ అబ్బా ఫాదర్. దేవుణ్ణి ఖచ్చితంగా మనం నోరు తెరిచి హృదయపూర్వకంగా అడగాలి. అడగకపోయినా కూడా అది తప్పే. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మనము ఏదో పెద్ద పాపం చేయక్కర్లేదు. మోకరించి నీ బాధ ఏముందో అది నీ దేవునికి ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే అది కూడా ఒక తప్పే అని నేను నా జీవితంలో ఇప్పుడు నేర్చుకున్నాను. హల్లెలూయా. అయితే 2017లో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నప్పుడు డాక్టర్ గారు అన్నారు, విజయనగరంలో హార్ట్ బీట్ రాలేదమ్మా అన్నారు. అయితే నేను ప్లాన్ చేసుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీ, ప్రార్థన చేసుకోకుండా వచ్చింది సంతోషం, అందరూ సంతోషంగా ఉన్నాం. అయితే ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ హార్ట్ బీట్ రాలేదు. ఒక వారం రోజులు నువ్వు ఇంటి దగ్గర వెయిట్ చేసి మళ్ళీ రండమ్మా అన్నారు. మళ్ళీ రండి అంటే నేను వారం రోజులు ఇంట్లో వెయిట్ చేసి మళ్ళీ హాస్పిటల్ చెకప్కి వెళ్తే మళ్ళీ అక్కడ హార్ట్ బీట్ రాలేదు. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈ ప్రెగ్నెన్సీ తీసేయాలి, ఇది ఇంకా పనికి రాదు అని చెప్పారు. చెప్పగానే ఐ వాజ్ డివస్టేటెడ్. అంటే ఫస్ట్ టైం ఏం అనిపించలేదు, అంతే. ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అని నేనేం అనుకోలేదు. ఇంటికి వచ్చాను, ఆ పెయిన్ అంతా అన్నారు నీకు ఆపరేషన్ చేసి తీసేస్తామమ్మా అన్నారు. కానీ నేను అన్నాను, నేను ఈ పెయిన్ భరిస్తాను, ఎంత బాధ వచ్చినా నేను భరిస్తాను. ఆపరేషన్ అంటే నాకు చాలా భయం, అందుకనే నేను ఎంత బాధ వచ్చినా నేను భరిస్తానని చెప్పి ఎంత బాధ వచ్చినా ఇంట్లోనే భరించాను. తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించుకునేటప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ టైం. రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మరలా ద సేమ్ స్టేట్. నేను హాస్పిటల్కి వెళ్ళాను, వారం రోజుల తర్వాత రమ్మన్నారు. అప్పుడు నేను విచిత్రమైన విన్నది ఏంటంటే, దెర్ ఇస్ నో హార్ట్ బీట్ లేదు. మళ్ళీ అదే చెప్పారు. దిస్ టైమ్ ఐ వాజ్ లైక్ బ్రోకెన్. ఒకసారి జరిగిందంటే ఓకే, రెండోసారి జరిగితే ఇంక ఈ అందరికీ ఎలా ఫేస్ చేయాలి, నేను సొసైటీని ఎలా ఫేస్ చేయాలి, జనాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ బాధను నా మట్టుకు నేను నా శరీరం ఎలా, ఇన్నిసార్లు అబార్షన్స్ అయితే నా శరీరం ఎలాగా తట్టుకుంటుంది అని నాలో నేను ఆలోచించడం ఆలోచించాను. ద సేమ్, తీసేయాలి, ఆపరేషన్ చేయాలి అన్నారు. నేను అన్నాను, నో, ఐ విల్ కీప్ ఇట్, అది న్యాచురల్గా వచ్చేస్తుంది అని చెప్పి నేను మళ్ళీ ఆ బాధను భరించాను. ఇక్కడ చాలా సులువుగా వచ్చింది పోయింది అని చెప్తున్నాను, కానీ ఆ బాధ ఆడవాళ్ళకైనా తెలుస్తుందో లేదో నాకు తెలియదు. హల్లెలూయా. ఎంత బాధ, నరకము నేను అనుభవించానంటే ఐ వాజ్ లైక్ టోటలీ, నా శరీరం అంతా, అంటే ఏ ట్యాబ్లెట్ వాడకుండా ఇంట్లోనే అదంతా దానంతలో అది పోవాలని ఎంత బాధ అనుభవించానంటే, అది వచ్చింది పోయిందని ఇంత సులువుగా చెప్తున్నాను, కానీ ఒక్కొక్కటి పోయి మళ్ళీ అది రీగెయిన్ అవ్వటానికి నాకు 1 year పట్టేది. నేను మళ్ళీ చర్చిలో వెళ్ళి ఏసీలో కూర్చోటానికి నాకు 1 year పట్టేది. అంత బాధ అనమాట. ఏసీలోకి వెళ్ళలేకపోయేదాన్ని, బయటకు అయినా సరే దేవుని కృపను బట్టి నాకు ధైర్యాన్ని దేవుడు ఇచ్చారు కాబట్టి ప్రతి విషయంలో పోయినప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, అయ్యా శక్తినివ్వయ్యా, బలాన్ని ఇవ్వయ్యా. కానీ ఐ వాజ్ ఫర్గాటెన్. నేను మర్చిపోయింది ఏంటంటే, గర్భఫలం రాకముందే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వచ్చాక అయ్యా దీన్ని నిలబెట్టయ్యా, దీన్ని కాపాడయ్యా, ఇది పీస్ఫుల్గా బయటకు వెళ్ళిపోవాలయ్యా అని అనుకున్నాను. కానీ అది రాకముందే ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని మర్చిపోయాను. అగైన్ ద థర్డ్ టైం, మూడోసారి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది.
దిస్ టైమ్ ఇట్ వాజ్ ట్విన్స్. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు కవల పిల్లలు. హల్లెలూయా. కవల పిల్లలు అయినప్పుడు నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను. స్కానింగ్లో ట్విన్స్ బట్ నో హార్ట్ బీట్. ఈసారి నేను ఎంత కుమిలిపోయానంటే కనీసం నా బెడ్రూమ్లోంచి కూడా నేను బయటికి రాలేదు. ఒకటి బయటకు రావడం ఈజీ, ఇది కూడా మళ్ళీ నీకు ఆపరేషన్ చేయాలమ్మా, బయటకు దిగాలమ్మా అన్నారు. కానీ నేను అన్నాను నేను దీన్ని భరిస్తాను అని చెప్పి 12 days 12 రోజులు నేను నా బెడ్రూమ్లోనే ఉండిపోయాను. అది బయటకు రాలేదు. భయంకరమైన నొప్పి. నేను అప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేశాను, అయ్యా ఎందుకయ్యా ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్? నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్, ఎవరు నువ్వు పిల్లలు లేరా అని నన్ను ఎవ్వరు అడగరు. మా చర్చిలో అడగరు, నా ఫ్యామిలీ అడగదు, నా హస్బెండ్ అడగరు, నా అత్తమామలు అడగరు. ఐ హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. చర్చ్ మంచి వాళ్ళు. ఎవరు అమ్మ నీకు ఇంకా పిల్లలు లేరా అని కూడా అడగరు. ఎందుకయ్యా ఇంత బాధ ఇంత బాధ ఎలా చేసావు? నాకు మోకాళ్ళు వేసాను, ప్రార్థన చేశాను, అయ్యా ఈ బాధ నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను, బెటర్ టేక్ మీ, నన్ను తీసుకో, ఇంక ఇదే కంటిన్యూ అయితే నేను బ్రతకను, 3 సార్లు భరించాను అని నా బెడ్రూమ్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు, యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఇట్. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలా, అడగాల దేవుణ్ణి. ఇంత దూరంగా చర్చిలో పాటలు పాడి వాక్యం చదవడం, ఆరాధన చేయటం కాదు. యూ హ్యావ్ యువర్ పర్సనల్ టైం విత్ గాడ్. దేవునితో నువ్వు సత్సంబంధం కలిగి కరెక్ట్ ఇంటర్సీడింగ్ దేవుడితో ఉండాలి. నువ్వు కూడా నీ పర్సనల్ విషయాలు దేవుడితో మాట్లాడు. అందరి గురించి, చర్చ్ గురించి, మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయటం కాదు. నీ పర్సనల్ విషయాలు కూడా నువ్వు దేవునితో కన్నీటితో అడగాలి. ఆ భారం దేవునికి తెలియాలని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దెన్ ఆ 12 రోజులు అలా అది నా బాడీలో ఉండిపోవటం వల్ల నాకు ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు నా సిఆర్పి లెవెల్స్ ఎక్కువైపోయాయి. చాలా హై ఫీవర్ వచ్చింది. హై ఫీవర్ తర్వాత ఐ డిసైడెడ్, ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను, ఇదంతా ఇంకా ఆపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రెగ్నెన్సీ కోసం ఏ మెడిసిన్స్ వాడలేదు. రెండోది, ప్రెగ్నెన్సీ రావాలని దాని గురించి కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ దేవుడు ఇచ్చాడు అనే దాంతో అలా నేను ఉండిపోయాను. ఒక 12 days తర్వాత అది మళ్ళీ అది బయటకు వెళ్ళక చాలా ఇబ్బంది పడి, దెన్ ఐ డిసైడెడ్ నేను ప్రార్థన చేయాలి అని మోకాలుండి ప్రార్థన చేసినప్పుడు ఆఫ్టర్ 12 days 12 రోజుల భయంకరమైన బాధ తర్వాత ఐ డిసైడెడ్ టు గో టు హాస్పిటల్కి వెళ్ళి అది తీయించేసుకోవాలి అనుకున్నాను. కానీ నాకు హాస్పిటల్ అన్నా అక్కడ ఆ ఆపరేషన్ అన్నా చాలా భయం. కాబట్టి అయ్యా నేను అడగకుండా ఇచ్చావు, నాకు ఏ బాధ లేదు లైఫ్లో, ఎవరు నన్ను తిట్టరు, ఎవరు నన్ను అనరు, కానీ నువ్వు ఇచ్చావు, ఈ బాధ నన్ను ఎలా చేసావు. మేబీ ఈ సాక్ష్యం, నా సాక్ష్యం ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మేబీ ఇన్ ద లైఫ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నా సాక్ష్యం వింటే ఆ సాక్ష్యం ద్వారా బలపడడానికే నాకు ఈ పెయిన్ అంతా ఎలా చేస్తున్నావు, ఈ భారం నేను భరించాలని నాకు ఎలా చేస్తున్నావు అని చెప్పి నేను డిసైడ్ అయ్యి మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాం. ఇలా వెళ్ళాను, మొత్తం ఏదైతే ఉందో అంతా క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. 12 days తర్వాత నా బాడీ అంతా ఆఫ్టర్ దట్ ప్రేయర్ నేను ప్రార్థన చేసిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ చాలా కష్ట సమయంలో నా తల్లి నా పక్కనే ఉంది, నా తండ్రి కూడా నా పక్కనే ఉన్నారు. ఇది ఒక్కలే చేసుకునేది కాదు. మై పేరెంట్స్ ఎలా చూసుకున్నారంటే, నన్ను ఒక గాజు బొమ్మ ఉంటుంది కదా, కింద పడితే పగిలిపోద్ది, అది పగిలిపోతే అంటే ఏదైనా మాట అంటే కూడా నేను బాధపడతానని, ఒక మాట పర్లేదులే అమ్మా ఇప్పుడు ఎందుకు పిల్లలు అనేవారే తప్ప నా చుట్టూ ఉన్నవాళ్ళు, మా చర్చ్ వాళ్ళు అయినా సరే, నా అత్తమామలు అయినా సరే, పర్లేదు ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చాలా ఈజీగా చేసి ఇంత బాధ గుండా నేను వెళ్ళాను. 2022
జనవరి 31 నైట్ నేను నా చర్చ్ అసలు సాక్ష్యం ఏంటంటే, నేను మా మామయ్య గారు వాళ్ళ చర్చిలోనున్నాను. ఎందుకో ఆ 31 నైట్ నాకు చాలా బాధ వస్తుంది. ఇప్పటి వరకు నేను గర్భఫలం రావాలని కానీ, నా చేతిలో పిల్లలు ఉండాలి, అది సాక్ష్యం అవుతుందని కానీ నేను ఏ రోజు అనుకోలేదు. కానీ దట్ డే, ఆ రోజు ఆ రాత్రి నేను అనుకున్నాను, ఐ డిసైడెడ్ టు ప్రే ఫర్ చిల్డ్రన్, ప్రార్థన చేయాలి బిడ్డల కోసమని. అయ్యా ఎంత బాధగుండా నేను వెళ్ళాను. దిస్ ఈజ్ ఎనఫ్. ఏదైతే జరిగిందో అది చాలయ్యా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రామిస్ మీ. నువ్వు నాకు వాగ్దానం ఇవ్వాలయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు 2022 జనవరి 1న 2023 2023 సంవత్సరం 1 జనవరిలో నాకు వచ్చిన వాగ్దానం, ప్రామిస్ కార్డ్ ఉంటుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడ్ల కృప చూపిస్తాననే వాగ్దానం వచ్చింది. హల్లెలూయా. అందరి చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడ్ల కృప చూపిస్తాను. ఆ వాగ్దానం పట్టుకున్నాను. ఇదిగో నా డైరీలో రాసుకున్నాను. అయ్యా ప్రేమిస్తానన్నావు కదా, యు టోల్డ్ యూ విల్ లవ్ మీ. ఇంత బాధగుండా వెళ్ళినా సరే, నా అప్ అండ్ డౌన్స్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు చెప్తున్నావు, ఐ విల్ లవ్ యూ, నేను ప్రేమిస్తానని చెప్తున్నావు. అయ్యా ఏం చేయాలనుకుంటున్నావు నా జీవితంలో అది చేయండి. ఈ సంవత్సరం నాకు గర్భఫలం కూడా కావాలని ఆ రోజు అడిగాను దేవుడిని. హల్లెలూయా. అప్పటి వరకు అయ్యా నాకు గర్భఫలం, ఎవరైనా ప్రార్థన చేసినా నాకు కోపం వచ్చేది. నాకు రాదా, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఆ దేవుడు గిఫ్ట్ కదా, దేవుడు ఇవ్వాలి కదా అనేదాన్ని. కానీ మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. అయ్యా గర్భఫలం ఇవ్వయ్యా. ఏడవలేదు, ఏం చేయలేదు, హృదయం అంతా భారంతో నిండిపోయింది. నా టేబుల్ మీద నేను కూర్చున్నాను, నా బైబిల్ పెట్టుకున్నాను. అయ్యా నా గుండెల్లో ఎంత భారం ఉందో మనుషులు చూడలేకపోవచ్చు, కానీ నువ్వు చూస్తున్నావయ్యా, నా భారాన్నంతా తీసివేయి అని ప్రార్థన చేసిన ఒక్క నెలలో నేను కన్సీవ్ అయ్యాను. హల్లెలూయా. అన్ని ప్రెగ్నెన్సీలా కాదు, నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దాన కుమార్తెని అనుగ్రహిస్తానని, వాగ్దాన బిడ్డల్ని దేవుడు అనుగ్రహిస్తానని, నీ సంతానాన్ని నేను దీవిస్తానని వాక్యం వచ్చేది. ఇలా వస్తుంది అంటే అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను దేవుడు ఏదో కార్యం చేయాలి. ఏ వాక్యం చదివినా పిల్లల గురించి వాక్యమే వచ్చేది. ఏది చదివినా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, గొడ్రాల పిల్లల్ని కన్ననిదాన, జయగీతం ఎత్తుము, ఇలా అన్ని పిల్లలకు సంబంధించిన వాక్యాలే వచ్చేవి. అప్పుడు అనుకున్నాను దేవుడు నా జీవితంలో ఏదో చేయాలని ఆశపడుతున్నారు. అప్పుడు నేను ప్రతిరోజు ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కన్సీవ్ అవుతుందని కూడా నాకు తెలియదు. జనవరి 1 నుంచి మళ్ళా మొన్న ఆపరేషన్ చేయించుకున్నంత వరకు ప్రతిరోజు 3 గంటలకి లేచి 5 గంటల వరకు నేను ప్రార్థన చేసేదాన్ని. హల్లెలూయా. ఎంత కష్టమైనా నా స్టమక్ ఇంచుమించుగా ఎంతవరకు ఉండేది, అస్సలు కూర్చోలేకపోయేదాన్ని. పొద్దునంతా పడుకునేదాన్ని, 3 గంటలకు మాత్రం లేచేదాన్ని. ఏదో అలా ఫోన్ చూసినప్పుడు నాకు 3 గంటలకి ప్రార్థన చేయాలి అని ఒక దైవజనుడు చెప్తున్నారు. అందులో చెయ్యండి, అవ్వకపోతే నన్ను అడగండి అన్నారు. మా మమ్మీ కూడా నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేస్తారు. మా అమ్మమ్మ కూడా పొద్దున్నే ప్రార్థన చేస్తారు. మా నాన్నమ్మ కూడా పొద్దున్నే ప్రార్థన చేస్తారు. ఇలా అందరూ ప్రార్థన మా అత్తయ్య గారు ఒకరోజు వచ్చి 4 గంటలకు ఒకసారి ప్రార్థన చేసి చూడమ్మా ఎలా ఉంటుందో అన్నారు. ఇలా నేను అందరినీ చూశాను కదా, వై నాట్ ఐ షుడ్ ట్రై. నిద్ర వస్తుంది కానీ లేవాలి అని లేచి 3 గంటలకి ప్రెగ్నెన్సీలో ఎన్ని వామిటింగ్స్ ఉన్నా, ఎంత డ్రౌజినెస్ ఉన్నా, ఎంత నీరసం ఉన్నా 3 గంటలకి లేచి అయ్యా నా పొట్ట మీద చేసుకుని, అయ్యా నువ్వు నా ప్రెగ్నెన్సీని కాపాడు. దీంట్లో హార్ట్ బీట్ లేదని చెప్తారు, ప్రతిసారి అలాగే చెప్పారు కదా, 3 సార్లు అలా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్పచ్చు, కానీ ఇందులోకి నీ ఆత్మను ఇందులోకి నీ ఆత్మను పంపించయ్యా.
పరలోకం నుంచి ఒక ఆత్మను పంపితే హార్ట్ బీట్ లేదంటే ఏంటి? దాంట్లో జీవం లేదని. అయ్యా, జీవాన్ని ఇచ్చేవాడు నీవేనయ్యా. హల్లెలూయా. జీవం మరణం నీ చేతిలో ఉందయ్యా. జీవాన్ని ఇవ్వాలంటే, ప్రాణం పొయ్యాలంటే అది నీ చేతిలో ఉంది. డాక్టర్స్ పొయ్యలేరయ్యా. నువ్వు పరలోకం నుంచి ఒక ఆత్మను పంపించయ్యా అని చెప్పి 3 గంటలకు ప్రతిరోజు ప్రార్థన చేశాను. ఇలా చేస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు, హార్ట్ బీట్స్ ఉన్నాయమ్మా, 1 కాదు 2 ఉన్నాయన్నారు. హల్లెలూయా. నేను ఒకదాని కోసమే ప్రార్థన చేశాను, కానీ అక్కడ రిపోర్ట్స్లో 2 హార్ట్ బీట్స్ ఉన్నాయి. ఒకటి వస్తుంది, ఒకటి రాదన్నట్టు డాక్టర్ గారు అనుకుని ఉండొచ్చు, కానీ నేను రిపోర్ట్ చూసినప్పుడు 2 హార్ట్ బీట్స్ కనబడ్డాయి. హల్లెలూయా. అయ్యా, నేను అడిగింది ఒకటే కదయ్యా, 1 జీవాన్ని ఇవ్వయ్యా చాలని అడిగాను, కానీ నువ్వు నాకు 2 జీవాలను ఇచ్చావు. హల్లెలూయా. పాట ఉంది కదా, కోల్పోయినవన్నీ ఇస్తానన్నావు, అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావు. ఇదే. హల్లెలూయా. కోల్పోయినవన్నీ ఇవ్వడం అంటే ఇదే కదండి. 3 సార్లు అలా జరిగింది, ఇది కూడా అలా జరగచ్చు. కానీ నా ఒక్క జీవాన్ని ఇవ్వయ్యా అంటే నాకు 2 జీవాలని ఆయన అనుగ్రహించారు. హల్లెలూయా. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, 2 ప్రెగ్నెన్సీస్ 2 సాక్స్లో ఉన్నాయి, హెల్దీ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇంటికి పంపించారు. హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గర నుంచి ఆ మాట వింటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఐ లిటరలీ క్రైడ్ ఫర్ 2 days. 2 రోజులు ఏడ్చాను. హల్లెలూయా. ఎందుకంటే నేను వెళ్ళిన బాధ అది ఎవ్వరు నేను చెప్పలేను, అంత బాధ. డాక్టర్ గారు, ఏం లేదమ్మా వెళ్ళిపో అన్న ఆయన 2 ప్రెగ్నెన్సీస్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ అంటే నాకు ఎంత సంతోషమైందంటే, అయ్యా నీ వల్లే ఇది జరిగింది, నువ్వు చేసిన కార్యమే అని దేవుని స్తుతించాను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్దామండి. హల్లెలూయా. అలా జరుగుతున్నప్పుడు 5th monthలో టీఫా స్కాన్ అని ఉంటుంది. ఆ టీఫా స్కాన్ చేయించుకోవాలి. ఆ రోజు రాత్రి అన్నాను, అయ్యా మేనరికం అంటున్నారయ్యా, అన్ని అవయవాల లోపాలతో పుడతారు అని అంటున్నారు, ఇది కూడా నువ్వు కార్యం చేయాలి. మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి చేతులతో పుట్టాలి. అందరూ మేనరికం, కాన్జెంటల్, ఎనానమస్ వస్తాయి ఇలా అంటున్నారయ్యా. నేను సాక్ష్యం చెప్పాలంటే ఆ పిల్లలిద్దరూ హెల్దీగా ఉండాలి. హల్లెలూయా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను. ఇంచుమించుగా 3:15 టైం అవుతుంది. 3:15 అవుతుంది. కళ్ళు మూసుకునే ఉన్నాను. నేను పడుకోలేదు, ఏం చేయలేదు, కళ్ళు మూసుకునే ఉన్నాను. నా రూమ్ అంతా నేను దేని గురించి ప్రార్థన చేస్తున్నానంటే, ఏ అవయవాలు లోపాలు లేకుండా పుట్టాలి అని చేస్తున్న ఆ అంశం. రేపు టీఫా స్కాన్కి వెళ్తాను, లంగ్స్, హార్ట్, కిడ్నీస్ అన్నీ బాగుండాలని. అప్పుడు 3:15, 3:20 అవుతుంది. నా రూమ్ అంతా, నా హస్బెండ్ అక్కడ పడుకునే ఉన్నారు. నేను గట్టిగా ప్రార్థన చేస్తే ఆయన లెగిసిపోతారని నా ఆత్మలోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. 3:20 అయ్యేసరికి నా రూమ్ అంతా వెలుగుతో నింపబడింది. హల్లెలూయా. నేను దర్శనంలో కాదు, నిజంగానే చూశాను. 7 దేవదూతలు నా గదిలోకి వచ్చారు. హల్లెలూయా. ఎవరైనా చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నా జీవితంలో జరిగిన నిజ సంఘటన. 7 దేవదూతలు వస్తే నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళందరూ అనుకుంటున్నారు, మనం ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి, బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ 7 దేవదూతలు చేతులు పట్టుకుని రౌండ్గా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అయ్యో, నాకు ప్రార్థన చేయడానికి ఎవరు లేరు, నా పొట్ట మీద చేయడానికి ఎవరు లేరు అనుకుంటున్నానంట. నేను ప్రార్థనలో అనుకుంటున్నాను, నా పొట్ట మీద ఎవరైనా చేసి ప్రార్థన చేస్తే బాగుంది అనుకుంటున్నాను, ఒంటరిగా నా గదిలో అనుకుంటే, వెంటనే అందులో ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి, నా దేవదూత మోకాళ్ళేసి నా పొట్ట మీద ఇంచుమించుగా 2 hours 2 గంటలు ఇంచుమించుగా నేను ఆత్మలో లీనమై ఏడుస్తూ, పాటలు పాడుతూ, అరుస్తూ, నా భర్త లేగలేదు, నేను ఆత్మలోనే ఉన్నాను. చూస్తున్నాను, 8వ దేవదూత నా కడుపు మీద చెయ్యేసి, లార్డ్, ఇట్ షుడ్ బి ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ, ఇది చాలా మంచి ప్రెగ్నెన్సీగా ఉండాలి, ఏ లోపాలు ఉండకూడదు, వాగ్దాన బిడ్డల్ని నువ్వు పంపించావయ్యా, ఈ వాగ్దాన బిడ్డల్ని భూమి మీదకి క్షేమంగా తల్లి బిడ్డ వేరయ్యే వరకు ఆ దేవదూతలు నా గదిలోనే ఉండేవారు. హల్లెలూయా.
నేను ఆ ప్రెజెన్స్ని 3 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే ఆ ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యేదాన్ని. నాతో ఉన్నారు, నాకే భయం లేదు అని నేను ఎంతగానో సంతోషించేదాన్ని. దేవదూతల ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేసి ఇంకా ప్రెగ్నెన్సీ అంత హ్యాపీగా జరిగింది. 8వ నెల వచ్చింది. ఇంత స్టమక్ అయినప్పటికీ నేను నడవలేకపోయేదాన్ని. అన్నారు స్టిచ్చెస్ వేయాలి, ప్రార్థన చేసుకున్న నో స్టిచ్చెస్. క్యాప్ పెట్టాలి, ప్రార్థన చేసుకున్న నో క్యాప్. ఏం జరగలేదు. అందరూ నెలకొకసారి ఎలా వెళ్తారో అలాగే నేను వెళ్ళొచ్చేదాన్ని అంతే. వచ్చిన తర్వాత 8వ నెలలో కొంచెం చాలా ఇంకా మొయ్యలేని, అంటే ఇంత స్టమక్ అయినప్పటికీ అప్పటికి ఇంకా మొయ్యలేక అనుకున్నాను 8వ నెలలో డెలివరీ అయిపోద్ది, ఇంకా నేను భరించలేకపోతున్నాను అనుకుంటే మా అత్తయ్య 9 వచ్చాకే అవుతుంది. హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు అది కూడా చేస్తారు. హల్లెలూయా. 7వ నెలలో డెలివరీ అయిపోతుంది. ఏం జరగలేదు కదా, 9 వచ్చాకే అది జరుగుతుంది. హల్లెలూయా. ఇంత జరిగిన తర్వాత హ్యాపీ డెలివరీ. నేను హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు డాక్టర్ గారు అమ్మా నీకు పాప బాబు పుట్టారు. హల్లెలూయా. ఎంత సంతోషపడ్డానంటే అప్పుడు దేవుడు నాతో ఆపరేషన్ థియేటర్లో మాట్లాడుతున్నాడు. ఐ వాజ్ గివింగ్ యూ జాయ్ అన్నారు. అంటే నీకు అప్పుడు ఫస్ట్ తీసినప్పుడు పాపను చూశాను, అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఐ వాజ్ గివింగ్ యూ జాయ్. నిజంగా నా కూతురు జాయ్. నల్లగా ఉంటుంది ఓకే, కానీ దాన్ని చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే, అందరినీ నవ్విస్తుంది. నాకు తెలియదు అది నాకు జాయ్ ఇస్తుందని, కానీ దేవుడు చెప్పాడు షీ ఈజ్ మై జాయ్. హల్లెలూయా. 2వ బిడ్డను తీస్తున్నారు. ఫస్ట్ కుమారుని తీశారు, తర్వాత దేవుడు చెప్పారు దిస్ ఇస్ జాయ్. అప్పుడు డెలివరీ అంతా అయిపోయింది, స్టిచ్చెస్ వేస్తున్నారు. అప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నాడు నీ బిడ్డలిద్దరికీ నేను తోడుగా ఉంటాను. హల్లెలూయా. అయ్యా నువ్వు తోడుగా ఉంటావు కదా, మళ్ళీ ఎందుకు చెప్పావు నాకు అనుకున్నా. నేను నీ బిడ్డలిద్దరికీ తోడుగా ఉంటాను, వారిని నేను తలాంతులతో నింపుతాను అని చెప్పారు. సరే వెరీ గుడ్, తోడుగా ఉంటే మంచిదే కదా అనుకున్నాను. నేను ఇలా ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళాను, నా బిడ్డలు నాకు కనబడలేదు. గుండె ఒక్కసారిగా జారిపోయింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్. నా మమ్మీ అత్త ఎవ్వరు కనబడలేదు, ఒక్కదాన్ని ఉన్నాను. బిడ్డలిద్దరు నా పక్కన లేరు. అప్పుడు గుర్తొచ్చింది, ఆపరేషన్ థియేటర్లో దేవుడు చెప్పాడు గాడ్ ఈజ్ విత్ దెమ్. దేవుడు వాళ్ళతో ఉంటాడని చెప్పాడు కదా. ఏం జరుగుతుంది, కుట్లు పెయిన్ వస్తుంది. అప్పుడు కొంతసేపటికి నాకు తెలిసింది ఏంటంటే నా కుమారుడు చాలా ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు అనుకున్నాను అయ్యా వారితో నువ్వు ఉంటానని ఇందుకే చెప్పావు. హల్లెలూయా. అప్పుడు ఆ కుమారుడిని NICలో పెట్టినప్పుడు అన్నాను దేవుడు వాళ్ళతో ఉంటాడు, ఏం పర్లేదు అని చెప్పాను. నా కుమారుడు పక్కన పిల్లలు, ఆ పక్కన పిల్లలు, ఆ పక్కన పిల్లలు ఒక్కొక్కరు మరణిస్తున్నారంట NICలో. నా భర్త నా తమ్ముడు NICలో 10 days ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత నా కుట్లన్నీ మానిపోయాక చెప్తున్నారు కుమారుణ్ణి కూడా దేవుడు బతికించాడు. హల్లెలూయా. బతికించడం హీఈస్ కంప్లీట్లీ నార్మల్గా అయ్యేలాగా ఆయన చేశారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. హల్లెలూయా. అలాగే వాగ్దానం చేసినాడు. పక్క బెడ్స్ అన్నీ ఖాళీ అయిపోతూ ఉండేవంట. అంటే డెలివరీ అయిన తల్లికి ఎంత బాధ ఉంటుంది బిడ్డలు అలా అయితే. అప్పుడు కూడా నా కుట్టులతో ప్రార్థన చేసుకున్నానయ్యా నా కుమారుడు నువ్వు బ్రతికించు, ఎందుకంటే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. నేను కుమారుడు కోసం ప్రార్థన చేయలేదేమో, నన్ను క్షమించు, నా కుమారుణ్ణి నీ సాక్షిగా వాడుకో. హల్లెలూయా. హల్లెలూయా. అలా అంత ఆయన కూడా ఒక 3 daysలో రికవర్ అయ్యి బాబు కూడా హ్యాపీగా ఇంటికి వచ్చారు. ఇగో చూస్తున్నారు కదా, 2 పాప బాబు. ఎక్కడికి వెళ్ళినా పాప బాబునా అండి, ఏ ట్రీట్మెంట్ అండి, IVF అండి, IUI అండి అడుగుతున్నారు నన్ను నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా. నిజంగా బైబిల్ పట్టుకొని చెప్తున్నారు నేను ప్రెగ్నెన్సీకి కూడా మందులు వాడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నాకు అంత చెప్పాక ఒక డాక్టర్ గారు కాకినాడలో, ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఎందుకో చాలా పెద్ద ఆయన, సత్యనారాయణ కొండమూరి ఆయన పేరు. ఆయన ఎందుకో ఆయన దగ్గరికి వెళ్తే
ఏం పర్లేదమ్మా వస్తుంది అని చెప్పటం వల్ల నాకు చాలా ధైర్యంగా ఉండేది. నేను చెప్పాను, నేను అక్కడే చూపించుకుంటా. ఆయన పెద్ద డాక్టర్ కాదు, ఐవీఎఫ్ కాదు, ఐయుఐ కాదు, చిన్న గైనకాలజిస్ట్. ఆయన దగ్గరికి వెళ్తానమ్మా, వచ్చినా రాకపోయినా అని అక్కడ చూపించుకున్నాను. అంత ప్రెగ్నెన్సీ వచ్చాక అంతకు మించి నాది ఐవీఎఫ్ కాదు, ఐయుఐ కాదు, ఏ ట్రీట్మెంట్ కాదు. హల్లెలూయా! ఇది యెహోవా వలన కలిగిన కార్యం. హల్లెలూయా! హల్లెలూయా! ఇది దేవుడిచ్చిన గర్భఫలం. ఇది దేవుడు వాగ్దానం చేసి జనవరి 1వ తారీఖు వాగ్దానం చేసి ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యి నవంబర్లో అక్టోబర్ 11వ తారీఖున నేను డెలివరీ అయ్యాను. హల్లెలూయా! ఇది కేవలము దేవుడిచ్చిన ప్రెగ్నెన్సీ. జీవము ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా! నా సాక్ష్యము ఇది నా సాక్ష్యము. క్రైస్తవ జీవితంలో అంతా బాగుంటుందని అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి కష్టాలు, క్రైస్తవ జీవితంలో ఎవరికైనా కష్టం నష్టం వస్తుంది. కానీ మనం విశ్వాసం ఉంచితే, మన విశ్వాసాన్ని దేవుడు చూసి, మన ప్రార్థనా జీవితాన్ని ఆయన చూసి ఏదో ఒక రోజు, ఈరోజు అవ్వకపోవచ్చు, నా జీవితాన్నే తీసుకోండి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు, హార్ట్ బీట్ రాలేదన్న వెంటనే ఒకరు ఏదో ఒక మాట అనేవారు. అది విని నా గుండె చెదిరిపోయేది. పిల్లని ఎత్తుకుంటానంటే అనేవారు, వద్దులే పర్వాలేదు అంటే, నా ఎవరికైనా పుట్టిన పిల్లని నా చెయ్యికి ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు అన్నారు, అమ్మాయి అబ్బాయి పుట్టిన తల్లిని చూడాలంట. అంటే ఎంత అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చారు. హల్లెలూయా! ఈ దేవుని వల్ల కలిగిన కార్యము సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లిస్తున్నాను. హల్లెలూయా! ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.